ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామంలో నకిలీ సర్టిఫికెట్ల భాగోతం తీవ్ర కలకలం సృష్టించింది. గతంలో వీఆర్ఓగా పనిచేసిన అవినీతి ఆరోపణల కారణంగా కోటేశ్వరరావు విధుల నుండి దూరంగా ఉన్నారు. అయితే వీఆర్ఓనంటూ పొజిషన్ సర్టిఫికెట్ల పేరిట వేల రూపాయలు వసూలు చేస్తూ నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాడు. తాజాగా గోపి అనే గ్రామస్థి ప్రైవేటు బ్యాంకులో లోన్ కోసం దరఖాస్తు చేసుకోగా బ్యాంకు అధికారుల తనిఖీకి ఫేక్ సర్టిఫికెట్ అన్నట్టు తెలిసింది. దీంతో నకిలీ వీఆర్ఓపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. ఇల్లు స్థలం సొంతంగా ఈ మధ్యకాలమే నిర్మించుకున్నామండి. అయితే ఆ ఇంటికి స్థలానికి సంబంధించి ఒక పొజిషన్ సర్టిఫికేట్ కావాలని అందరం అంటుంటే మేము గ్రామ సచివాలయానికి వెళ్ళామండి. వెళ్తే అక్కడ గ్రామ సచివాలయంలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ పేరు వచ్చేసి మునగాలపల్లి వీఆర్ఓ వచ్చేసి కటారపు కోటేశ్వరరావు అని ఉందండి. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ నెంబర్కి మేము కాల్ చేసామండి. కాల్ చేస్తే ఆయన నేనేనండి మీ వీఆర్ఓ, పొజిషన్ సర్టిఫికేట్ కావాలంటే మీరు ఏటూరు గ్రామం రండి, ఏటూరు గ్రామం వస్తే మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాను నేను అని చెప్తే అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి కొంత మొత్తంలో నగదు కూడా జమ చేసామండి. జమ చేసి ఆయన దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ స్టాంపు సైన్ చేయించుకొని వచ్చామండి. డబ్బులు 5,000 రూపాయలు ఇచ్చామండి. ఆయనకి 5,000 ఇస్తేనే నేను సంతకం పెడతాను, లేకపోతే పెట్టను అని చెప్పేసి అన్నారండి. సరే అని చెప్పేసి కొంచెం చూసి తీసుకోండి సార్, మేము కొంచెం పేదవాళ్ళం, చూసి తీసుకోమంటే లేదండి ఆ ఇంటికి వచ్చి కొలతలు అవన్నీ వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, దాదాపు సుమారుగా 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఇవన్నీ కాకుండా మీకు తక్కువలో చేసి పెడుతున్నాను నేను అంటే ఇంకా 5,000 రూపాయలు ఇచ్చి మేము సంతకం చేయించుకొని వచ్చామండి. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము కొద్ది రోజులకి ఒక బ్యాంకులో కొంచెం పర్సనల్ లోన్ నిమిత్తం వెళ్ళామండి. ఒక బ్యాంకుకి వెళ్తే వాళ్ళు మా ఇంటికి వెరిఫికేషన్కి వచ్చారండి. బ్యాంకు వాళ్ళు అంటే మీకు ఏమేమి ఉన్నాయి, మీకు ఆస్తులు ఏమున్నాయి, పొలాలు ఏమున్నాయి అని చెప్పేసి వెరిఫికేషన్కి వచ్చారు. మేము ఈ మధ్యకాలం ఇంటికి పొజిషన్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం కాబట్టి అది బ్యాంకు వాళ్ళకి చూపించామండి, మాకు ఇల్లు ఉందని చెప్పేసి చెప్తే వాళ్ళు ఆ వెరిఫికేషన్ నిమిత్తం గ్రామ సచివాలయం 2కి ముప్పాళ్ళు వెళ్ళారండి. వెళ్తే అక్కడ వీఆర్ఓ ఈయన కాదని నిర్ధారణ అయిందండి. ఎందుకు అయింది అంటే తెలియదండి, ఆయన విధుల్లో లేరు అని చెప్పేసి వాళ్ళకి చెప్పారంట. చెప్తే వాళ్ళు బ్యాంకు వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇట్లా జరిగింది, మీకు ఉన్న పొజిషన్ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పేసి చెప్తే నేను వెంటనే షాక్కి గురయ్యానండి. గురయ్యి కటారపు కోటేశ్వర గారికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందండి, ఆయన ఫోన్ అందుబాటులో లేదు. ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఆయన కొంచెం ఇదిగా మాట్లాడుతున్నారండి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, అప్డేట్స్ ఏంటి? విజయ, ఈ కటారపు కోటేశ్వరరావు అనే వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం మునగాలపల్లిలో గత 4 నెలల క్రితం వీఆర్ఓగా విధులు నిర్వహించారు. అయితే విధి నిర్వహణలో ఉండగానే మద్యం సేవించి చెడు అలవాట్లకు బానిస కావడంతో ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆయన పక్కన పెట్టి ఆయన ప్లేస్ లో శాంతి అనే మరొక వీఆర్ఓని అక్కడ నియమించడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో ఆ పంచాయతీ కార్యాలయపు గోడల మీద సెక్రటరీగా అతని పేరు నమోదు అయి ఉండడం వల్ల కొంతమంది తెలియక ఆ వ్యక్తికి ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాల్లో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అతను పూర్తిగా మద్యానికి బానిస అయిపోయి చేతిలో డబ్బులు ఆడని పరిస్థితుల్లో ఎవరన్నా ఫోన్ చేసి వీఆర్ఓ గారు అంటే అవును నేను వీఆర్ఓ అని చెప్పడం, వాళ్ళు పలానా చోటకి రమ్మంటాం, అక్కడ నకిలీ సర్టిఫికేట్లు అంటే గతంలో ఈయన దగ్గర ఉన్న స్టాంపులు తదురు వాటన్నిటినీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కి సరెండర్ చేయకుండా ఆ స్టాంపులతోనే అతను కొనసాగిస్తున్న నేపథ్యం అయితే చోటు చేసుకుంది. ఇదే విషయం ఈ వ్యక్తి కూడా ఇప్పుడు ప్రస్తుతం బాధితుడికి కూడా జరిగింది. ఈ బాధితుడి దగ్గర 5,000 రూపాయలు తీసుకుని నకిలీ ధృవీకరణ పత్రం ఇవ్వటం జరిగింది. దీన్ని బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేసుకునే క్రమంలో ఇది ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పి తేలడంతో బ్యాంక్ వాళ్ళు లోన్ రిజెక్ట్ చేయడంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసులు ఫిర్యాదు చేసేందుకు. ఇదే విషయమే ఇప్పటికే ఎంఆర్ఓ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతని పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికీ కలెక్టర్కి రాయడం జరిగింది. ఈయన సరిగ్గా విధులకు హాజరు కావడం లేదు, ఇలా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు తీసుకుంటాడని చెప్పేసి ఇప్పటికీ ఫిర్యాదు చేయడం జరిగింది అని చెప్పేసి కూడా ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. ఇప్పుడు జరిగిన వెలుగులోకి వచ్చిన ఉదంత నేపథ్యంలో మరింత మంది బాధితులు పెరిగే అవకాశం ఉందని రైట్. థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.